Hello guys, welcome back to Deepthi Vlogs. బిర్యానీ చూసేద్దాం పదండి. సో ముందుగా అయితే మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని ఫ్రై ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం అయితే బాస్మతి రైస్ తీసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ దినుసులు వేసుకొని వాటిని అయితే ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే చికెన్ వేసుకొని దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. 70% ఆఫ్ ది మన రైస్ అయితే ఉడికిపోయింది. దీంట్లోకి యాడ్ చేసుకొని దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర చల్లేసుకొని నెక్స్ట్ పాలలోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం దమ్ పెట్టుకోవడమే రెడీగా ఉన్నాం. దమ్ పెట్టుకున్నాం. ఒక 20 minutes అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మన బిర్యానీ ఎట్లుందో యమ్మీ ఉందో చూసేద్దాం. వావ్, ఇట్స్ లుకింగ్ యమ్మీ డెలిషియస్. బిర్యానీ ఈస్ రెడీ. టెక్స్చర్ అయితే మామూలు లేదు. మనమైతే దీన్ని అయితే మనం వేరే గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనమాట. ఇప్పుడైతే మనం టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. నాకు ఇష్టమైన లెగ్ పీస్ని ట్రై చేయబోతున్నా. ఇది చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్లు వావ్ 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 టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. నేనైతే థ్యాంక్ యూ అక్క ఫర్ ది డెలిషియస్ యమ్మీ బిర్యానీ. సూపర్గా ఉంది. మా రివ్యూస్ కూడా చూసేయండి, మా ఫ్యామిలీ రివ్యూస్ అన్నీ. సో చూసారా పిల్లలు ఎంత ఎంజాయ్గా తింటున్నారో. సో మనం బయట తింటాం ఆపేసేసి మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, మన హెల్తీగా కూడా ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ బిర్యానీ అక్క, యమ్మీ బిర్యానీ. So thank you for watching guys. See you in next video. Bye bye. Subscribe for more videos. Until then, stay tuned. Bye bye.